హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ తలపతి గారి గోట్ మూవీ నుంచి థర్డ్ సాంగ్ అయితే వచ్చింది భయ్య. స్పార్క్ సాంగ్ అనమాట. అయితే భయ్య సాంగ్ ఎలా ఉందంటే అసలు చెప్పలేం, అంత దారుణంగా అయితే తీశారు. మనం విజయ్ తలపతి గారి స్టైల్ అంటే ఏ విధంగా ఉండాలి, అసలు ఊహించుకుంటే మైండ్ పోవాలి. ఆ విధంగా స్టైల్ అయితే మెయింటైన్ చేశాడు మన విజయ్ తలపతి గారు. అయితే భయ్య ఈ మూవీలో 3 సాంగ్స్ అయితే వచ్చాయి. వచ్చిన సాంగ్ అనమాట ఏ సాంగ్ కూడా అంత హైప్ అయితే పెంచట్లేదు. మూవీ ప్రమోషన్స్ అనమాట సాంగ్తోనే ఎక్కువ ఉండాలి ఏదైనా సరే. దానికి ముందు వచ్చిన మన విజయ్ తలపతి గారు తీసిన మాస్టర్ మూవీ, ఆ మూవీ సాంగ్స్ ఎలా ఉంటాయి. దాని తర్వాత బీస్ట్ మూవీ హరితు ఆ సాంగ్ ఎలా ఉంటుంది. దాని తర్వాత వచ్చిన వాషడ్ మూవీ, దాంట్లో అనమాట ఒక సాంగ్ ఉంటుంది రంజితమే. ఆ సాంగ్స్ ఎలా ఉంటాయి అసలు ఊహించుకునే మైండ్ పోతుంది. ఆ సాంగ్లో డ్యాన్స్లు అనమాట వేరే విధంగా ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. కానీ ఈ సాంగ్స్ అనమాట అసలు ఏమాత్రం బాగాలేదు. అదే కాకుండా విజయ్ తలపతి గారిని ఒక యంగ్ పర్సన్గా చూపించాలని ఒక విఎఫ్ఎక్స్ అంటే మనం అవతార్ మూవీ చూసే ఉంటాం. అవతార్ మూవీలో విలన్ చనిపోయాడు. ఆ విలన్ అనమాట ఎలా బతికిస్తారు అంటే ఆయన్ని ఎంత ముసలోడు ఉన్నా సరే యంగ్ వయసులో ఉండేలా ఆ విఎఫ్ఎక్స్ అయితే పనిచేస్తుంది. అలాగే విజయ్ తలపతి గారిని ఈ మూవీలో డబుల్ రోల్ అయితే చేస్తున్నారు భయ్య. దాని కారణంగా ఆయనకి ఈ విధమైన విఎఫ్ఎక్స్ అయితే వాడారు. అయితే భయ్య దాన్ని చూస్తుంటే అందరూ బీభత్సమైన ట్రోల్ అయితే చేస్తున్నారు విజయ్ తలపతి గారిని. ఆ గడ్డాన్ని కానీ ఆ ఫేస్ గడ్ కానీ ఏమాత్రం బాగలేదని చెప్తున్నారు. నిజం భయ్య, విజయ్ తలపతి గారిని మంచిగా చూపించవచ్చు, చాలా మంచిగా చూపించవచ్చు. కానీ ఇలాంటి విఎఫ్ఎక్స్ వాడారనమాట ఆయన చాలా దారుణంగా ట్రోలింగ్ అయితే గురి చేస్తున్నారు భయ్య అందరూ. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ తలపతి గారు మామూలుడు కాదు. ఈయన తీసేపోయి లాస్ట్ మూవీ అంట. ఎందుకంటే ఈ మూవీ తీసిన తర్వాత ఆయన పాలిటిక్స్కి అయితే వెళ్ళిపోతాడంట లాస్ట్ మూవీ. అయితే లియో మూవీలో ఇంకా సీక్వెల్స్ అయితే ఉన్నాయి. అయితే దాన్ని ఏం చేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇది లాస్ట్ మూవీ అంటే గోట్ మూవీ అనమాట, గ్రేటెస్ట్ ఆల్ టైమ్. ఈ మూవీ తీసిన తర్వాత ఆయన పొలిటికల్గా ఎదుగుతాడని చెప్తున్నారు. అయితే ఆయనకి 50 ఇయర్స్ అయితే వచ్చేసింది. దాని కారణంగా ఈ మూవీ తీసి ఆపేస్తాడంట. అయితే భయ్య ఈ విధంగా ఆయన ఈ లాస్ట్ మూవీలో మంచి హైప్ తెంచి మంచిగా తీస్తే బాగుండేది నాకైతే అనిపించింది. ఇప్పుడు అనమాట బీభత్సమైన ట్రోల్స్. అయితే ఒక కార్టూన్లో అయితే కనబడిపోతున్నాడు చెప్పాలంటే. ఆయన ఫేస్ కట్ ఎలా ఉంటుంది, చాలా నెంబర్ 1 పర్సన్. అదే కాకుండా రీసెంట్గా అనమాట మన కీర్తి సురేష్ గారు చిరంజీవి బాగా డ్యాన్స్ చేస్తాడా, విజయ్ తలపతి గారు బాగా డ్యాన్స్ చేస్తారా అని చెప్పారు. అయితే దానికనమాట కీర్తి సురేష్ గారు ఏమాత్రం ఆలోచించకుండా విజయ్ తలపతి గారు అని చెప్పారు భయ్య. అసలు ఏ విధంగా ఆవిడ అలా చెప్పిందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే విజయ్ తలపతి డ్యాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు డ్యాన్సు స్టెప్పులు వేస్తే టాప్ లీచిపోద్ది. అలాంటి స్టెప్పులు అయితే మన మెగాస్టార్ గారు అయితే వేశారు. కానీ ఎవరి స్టెప్ వాళ్ళది. కానీ ఆవిడ అలా చెప్పడం చాలామందికి అయితే నచ్చలేదు. దానివల్ల అనమాట ఆవిడ కొద్దిగా ట్విట్టర్లో గట్టిగానే వేసుకుంటున్నారు చెప్పాలంటే. అదే కాకుండా విజయ్ తలపతి గారిని ఈ మూవీలో మంచిగా చూపించవచ్చు అది నాకైతే అనిపించింది భయ్య. అంత ఘోరంగా చూపించారు. ఇప్పుడు బాగా ట్రోలింగ్ గురవుతున్నారు. అదే కాకుండా ఈ మూవీ విషయానికి వస్తే ఒక్కొక్క సాంగ్ ఒక్కో రకంగా ఉండాలి. సాంగ్స్తోనే అనమాట మూవీని బాగా హైప్ పెంచాలి. కానీ ఈ మూవీకి ఆ విధమైన హైప్ ఏమాత్రం పెంచట్లేదు. చాలా దారుణమైన విషయం విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీని ఈ విధంగా చేయడం. ఎందుకంటే ఆయన మంచి మంచి సాంగ్స్ వస్తే అనమాట సాంగ్స్తో బాగా ప్రమోషన్ అవుతుంది. ఏ మూవీ సాంగ్స్ అయినా సరే సాంగ్స్ అనమాట ఆ మూవీని ఎక్కువ ఇంటరాక్ట్ చేస్తుంది. దాని కారణంగా ఎక్కువ కలెక్షన్ వసూలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ మూవీకి అలా లేదు. సాంగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఒకటి చిన్న చిన్న సాంగ్స్, అలాగే స్పార్క్ సాంగ్, దాని తర్వాత ఇంకో సాంగ్ వచ్చింది. ఇలా ఈ సాంగ్స్ అనమాట ఏమాత్రం హైప్ పెంచట్లేదు. ఇలా అయితే చాలా కష్టం భయ్య విజయ్ తలపతి గారు ఈ మూవీ బాగా కలెక్షన్ వసూలు చేయడం. ఆయనకనమాట తెలుగు ఆడియన్స్లో పిచ్చి ఆడియన్స్ ఉన్నారు. ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ లిరిక్స్ అనమాట తెలుగు రావడం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అసలు మంచి కలవలేదు లిరిక్స్. తమిళ్లో కూడా మంచి హైప్ లేదు ఈ సాంగ్కి. ఇలా అయితే చాలా కష్టమని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ విషయం గురించి మీరు ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.